హలో డియర్ ఫ్యామిలీ. రోడ్ సైడ్‌లో హిందీ వాళ్ళు మనకి ఈ పేపర్ నమ్కిన్స్ అమ్ముతూ ఉంటారు కదా! చాలా క్రిస్పీగా ఉంటాయండి. టీ టైమ్‌కే కాదు పిల్లలకి స్నాక్స్ కింద కూడా చాలా ఇష్టంగా తింటారు. వాటిని ఇంట్లో ఈజీగా ఏ విధంగా సేమ్ టు సేమ్ అలా చేయాలో చూద్దాము. 1 ½ కప్పు మైదాకి కొంచెమంత కలోంజి, వాము, రుచికి సరిపడా ఉప్పు, నూనె వేసుకొని ఫస్ట్ దీన్నంతటిని బాగా కలుపుకుంటే చేత్తో పట్టుకుంటే ఈ విధంగా ఉండలాగా అవ్వాలి. తర్వాత 3/4 కప్ వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకొని ప్రక్కన పెట్టుకోండి. ఒక బౌల్‌లో 3 స్పూన్ల మైదాకి 6 స్పూన్ల నూనె వేసుకొని ఇది అంతటిని కలుపుకొని ప్రక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక మైదా ఉండని తీసుకొని కొంచెమంత పిండి జల్లుకొని వీలైనంత పల్చగా ఒత్తుకున్న తర్వాత ఫోల్డ్ చేస్తున్న ప్రతిసారి మైదా స్లర్రీని అంతటిని అప్లై చేసుకుంటూ మరలా ఈ విధంగా కొంచెం మందంగా స్క్వేర్ టైప్‌లోని రోల్ చేసుకోవాలి. ఈ సైజులో కట్ చేసుకొని ముక్కలు పక్కన పెట్టుకొని నూనె అనేది లో హీట్‌లోనే ఉండాలి. కళాయికి ఎన్ని పడతాయో అన్ని వేసేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్‌లో ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా బయట అమ్మే పేపర్ నమ్కిన్స్ అయితే రెడీ. చాలా 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 క్రిస్పీగా ఉంటాయండి. మీరే చూడండి, నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. నేను మీ స్వప్న.